హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. సార్ మోడల్ నెంబర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ 32LF581B. దీంట్లో కలర్ అనేది ఒక షేడింగ్ టైప్ వస్తుంటుంది, అంటే ఒక నెగిటివ్ పిక్చర్ టైప్ లో వస్తుంటుంది, లేదంటే కలర్స్ అని మిక్స్ అయ్యి వస్తుంటుంది. క్లారిటీ అనేది ఉండదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. దీంట్లో కలర్ అనేది ఇలా టోటల్ మిక్సింగ్ అయి ఉంటుంది. మనకి ఒక షాడో టైప్ లో పిక్చర్ అనేది లోన ఇంటర్నల్ రన్ అవుతూ కనిపిస్తుంది. పిక్చర్ అనేది అసలు క్లారిటీ అనేది ఉండదు. టోటల్ కలర్స్ అన్ని మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇలా దీంట్లో స్క్రీన్ అనేది ప్రాబ్లం ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే కొంతమంది స్క్రీన్ నీట్గా ఉండడానికి అని చెప్పేసి వాటర్తో కానీ కొలిన్తో కానీ క్లీన్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో స్క్రీన్ అనేది స్క్రీన్ కింద ఈ యాంగిల్లో వాటర్ అనేది లోనికి వెళ్ళేసి రస్ట్ అనేది బట్టి కింద కాఫ్ ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లం అవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటేమో పవర్ ఫ్లక్చుయేట్ వల్ల VGH, VGL, VDD వోల్టేజెస్ ఏమన్నా ఫ్లక్చుయేట్ అయినా కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ఇదే ప్రాబ్లం, ఇదే సొల్యూషన్ అనేది చెప్పలేము. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. మాక్సిమం అయితే కొన్నిటికి మాత్రమే సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది. అంటే అన్ని టీవీలకి ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది అనేసి చెప్పలేము. కొన్ని ప్రాబ్లమాటిక్ డిఫికల్ట్గా ఉంటాయి. అంటే ఒక్కోసారి ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, లేదంటే ఉన్న కండిషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ అక్కడ ఉన్న డ్యామేజ్ ని బట్టి ఉంటుంది. ఎనీవే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఒకసారి మీకు టోటల్ వోల్టేజెస్ అయితే చెక్ చేశాను. ఎవ్రీథింగ్ వోల్టేజెస్ అన్ని ఓకే ఉన్నాయి. బట్ టీకాన్ బోర్డులో మెయిన్ ఈ ఐసీ ఏదైతే ఉందో ఇది సప్లై ఐసీ అంటారు. ఇది ఓవర్ హీట్ అవుతా ఉంది. దానివల్ల మనకి పిక్చర్ అనేది షేడింగ్ అవుతుంది. ఒకసారి మీకు వేరే టీకాన్ కూడా పెట్టి చూపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర వేరే టీకాన్ అయితే రెడీగా ఉంది. ఒకసారి దీన్ని చేంజ్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. చేంజ్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. టీకాన్ అయితే వేరే మార్చాను. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. ఇప్పుడు టీకాన్ అయితే వేరే చేంజ్ చేశాను. ఇది ఓల్డ్ టీకాన్ అనేది రెండు సేమ్ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ న్యూ వన్, ఇది వచ్చేసి ఓల్డ్ వన్. దీంట్లో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వేరే టీకాన్తో చెక్ చేస్తే పిక్చర్ అనేది క్లారిటీ ఉంది. మెయిన్ ఐసీ ఏదైతే ఉందో దీనివల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ప్రజెంట్ అయితే టీకాన్ చేంజ్ చేసిన తర్వాత ప్రజెంట్ వర్కింగ్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్. ఓకే, ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.